ఈరోజు తప్పిపోయిన కుమారుడు కథ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు చాలా బాధ్యతగా ఉంటూ తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. కాని చిన్న కుమారుడు మాత్రం అల్లరిగా విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కనేవాడు. ఒకరోజు చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, నాకు రావలసిన ఆస్తివాటా ఇప్పుడే ఇచ్చేయండి. నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు గడపాలనుకుంటున్నాను అని అడిగాడు. ఆ మాట విని తండ్రి ఎంతో బాధపడ్డాడు. అయినా కొడుకు మాట కాదనలేక తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు. చిన్న కొడుకు తన వాటా తీసుకుని వెంటనే ఆ ఊరు విడిచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను డబ్బును లెక్కలేనంతగా ఖర్చుపెట్టాడు. అల్లరి స్నేహితులతో కలిసి విందులు విలాసాలలో మురిగిపోయాడు. అనతి కాలంలోనే అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం కరిగిపోయింది. అదే సమయంలో ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. డబ్బులేక తిండిలేక అతను ఎంతో బాధపడ్డాడు. చివరకు బ్రతకడం కోసం అతను ఆ ఊరిలోని ఒక ధనవంతుడి దగ్గర పందులను కాసే పనిలో చేరాడు. ఆకలి ఎంతగా ఉండేదంటే పందులకు వేసే పొట్టు తిందామన్నా ఎవరూ అతనికి ఇవ్వలేదు. ఒకరోజు ఆకలి కష్టం భరించలేక అతను ఆలోచించుకున్నాడు. అయ్యో, మా నాన్న ఇంట్లో నాకంటే కష్టపడి పనిచేసే కూలీలకు కూడా కడుపునిండా తిండి దొరుకుతుంది. కాని నేను మాత్రం ఇక్కడ పందుల పొట్టు కోసం తండ్లాడుతున్నాను. ఎంత మూర్ఖుడిని నేను! ఆ క్షణమే అతను తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నేను నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను ఆకాశానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఇక నేను నీ కుమారుడిగా ఉండడానికి అర్హుడిని కాదు. నన్ను నీ ఇంట్లో ఒక కూలీగా ఉంచుకో అని అడుగుతాను అని నిశ్చయించుకున్నాడు.